చూడండి, చక్కటి వర్షం. వర్షం అంటేనే చక్కగా ఉంటుందండి. వర్షం వస్తేనే రైతులకి అందరికీ చాలా మంచిదండి. వర్షం వస్తుంది. వర్షం లేకపోతే రైతులు చాలా బాధలు పడాలండి. అంటే అలా అని చెప్పి ఎక్కువ వర్షం వచ్చినా ఇబ్బందేనండి. వర్షం అనేది వస్తూ ఉండాలి, తగ్గుతూ ఉండాలండి. ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 3 days నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయండి. చక్కటి వర్షం అండి. ఆ వర్షము రైతులకైతే సంతోషమండి. ఎండ నుంచి తగ్గించుకున్న వాళ్ళకి మనకు సంతోషమండి. పగలు ఎండ, సాయంత్రం వర్షం, అలా తయారైందండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అలా ఉందండి. చక్కటి వర్షం పడ్డ వల్ల చక్కగా ఆనందంగా ఉంటారండి. అలాగే పిల్లలకు చూడండి, పొద్దున్న ఎండ, సాయంత్రం వర్షం. మా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారండి. ఇది ఆనందం అండి. ఇది ఒక అద్భుతం. ఇది కూడా ఒక చాలా విశేషమైన ఆనందమైన విశేషం అండి ఇది. అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో పెనుగొండ వాసవి అమ్మవారు ఉందండి. వాసవి అమ్మవారు చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో, చూసారా? వాసవి అమ్మవారండి, కన్యకా పరమేశ్వరి అమ్మవారండి. థ్యాంక్ యూ అండి.